యంగ్ హీరోల్లో వేగంగా వెలిగి అంతే వేగంగా సైలెంట్ అయిన స్టార్ నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. కార్తికేయ 2తో పాటు తనకి కలిసొచ్చిన హిట్లకు సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కార్తికేయ 2 ట్రైలర్ పేలింది. చందు మొండేటి మేకింగ్ లో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన ప్రయోగం ఓ రకంగా ఈ హీరోకి సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు. కరోనా బ్రేక్ తర్వాత ఇలా నిఖిల్ కొత్తగా సినీ జర్నీ రీస్టార్ట్ చేశాడంటున్నారు. నిజానికి నిఖిల్ హ్యాపీ డేస్ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా బెడిసికొట్టింది. కానీ హీరోగా తనని గట్టెక్కించిన మొదటి మూవీ స్వామిరారా. ఈ హిట్ తర్వాత వరుసగా 3 హిట్లు సొంతం చేసుకున్నాడు. స్వామిరారా తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య అంటూ వరుస ప్రయోగాలతో హిట్టుమెట్టెక్కాడు నిఖిల్ సిద్ధార్థ్. మళ్లీ అలాంటి ఫేజ్ మాత్రం తనకి దక్కలేదు. హిట్ల కోసం వెయిట్ చేయక తప్పలేదు. ప్రయోగాలు చేసిన ప్రతిసారి నిఖిల్ కి కాలం కలిసొచ్చింది. ఫార్ములా రూట్ లో వెళ్తే మాత్రం పంచ్ పడుతూ వచ్చింది. ఏదేమైనా రీసెంట్ ప్రయోగాలు ఫలించకపోయినా పాత ప్రయోగాలతో కెరీర్ ని సరికొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నిఖిల్. ప్రెజెంట్ కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2తో దండెత్తబోతున్నాడు. స్వామిరారా 2 కూడా ప్లాన్ చేసుకున్నాడంటున్నారు. సూర్య వర్సెస్ సూర్య సీక్వెల్ కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తన కెరీర్ లో కలిసొచ్చిన మూవీస్ సీక్వెల్లే తనకి దిక్కయ్యి అంటున్నారు. కార్తికేయ 2 హిట్ అయితే స్వామిరారా మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లొచ్చట. ఇక సూర్య వర్సెస్ సూర్య సీక్వెల్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలుస్తోంది. మొత్తానికి తన పాత హిట్స్ తో కొత్తగా కెరీర్ ని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు నిఖిల్.